హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షా హసీనా వ్లాగ్స్. ఇప్పుడైతే మనం వచ్చేసి మునక్కాయ అండ్ మట్టికాయ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. సో అందులోకి వచ్చేసి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం మునక్కాయ మట్టికాయ కట్ చేసుకొని వాష్ చేసి వాటర్లో పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత అందులోకి టమోటా, కొత్తిమీర, ఆనియన్, దాని తర్వాత కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పోపు దినుసులు అన్నీ మనము ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మునక్కాయ కర్రీలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో అందులోకి వచ్చేసి మనం ఫస్ట్ గార్లిక్, కొబ్బరి, అల్లం, ఆనియన్ అండ్ కొత్తిమీర. ఫస్ట్ మనం రోట్లోకి కొబ్బరి అనేది యాడ్ చేసుకొని దీన్ని బాగా మనం దంచుకోవాలన్నమాట. కొబ్బరి మెదిగిన తర్వాత మన వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం యాడ్ చేసుకొని దాని తర్వాత ఆనియన్, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం దంచుకోవాలి. ఫైనల్గా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా వచ్చేసింది. సో మనం కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత మనం ప్యాన్ పెట్టి కడాయిలో మనకు తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనేవి మనం సో వీటిని అనేది మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా చెప్పాను కదా, అందులోకి ఇవి యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా, ఇందులోకి లైట్గా పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము మునక్కాయ, మట్టికాయ, టమోటా ఏమేమి వేయాలని చెప్పు. టమోటా, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ వేసుకోవాలి. అంత ఉప్పు వేసుకున్న తర్వాత దీని అనేది మనం బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ చాలా బాగా వంటలు చేస్తారు. చూడగానే కలర్ ఎంత బాగా వచ్చిందో, బాగా చేస్తారు మా నాని. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని ఫ్రెండ్స్, మన కర్రీ అనేది ఎంత బాగా ఉడుకుతుందో. ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో నేను తినేసి చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.